So stereoisomerism means compounds having same molecular formula but a different arrangement of atoms. In a space is known as stereoisomers. And this phenomenon is known as stereoisomers. And this phenomenon is known as stereoisomerism. సో ఏవైనా రెండు కాంపౌండ్లు తీసుకున్నప్పుడు సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండాలి, బట్ స్పేషియల్ అరేంజ్మెంట్ అనేది మారిపోయి ఉండాలి. అటువంటి వాటిని స్టీరియో ఐసోమర్స్ అంటారు. ఈ ఫినామినాని స్టీరియో ఐసోమెరిజం అంటాము. సో స్టీరియో ఐసోమెరిజం అనేది మళ్ళీ 2 types. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి జామెట్రికల్ ఐసోమెరిజం. Second one is optical isomerism. So main geometrical isomerism అంటే దాంట్లో సిస్ అండ్ ట్రాన్స్ వస్తాయి. డిఫరెంట్ జామెట్రికల్ అరేంజ్మెంట్ ఆఫ్ లైగెండ్స్ అంటే దీంట్లో మెయిన్ సిస్ అండ్ ట్రాన్స్ పాసిబుల్ అవుతాయి. సిస్ అండ్ ట్రాన్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. సిస్ అంటే సేమ్ సైడ్ సేమ్ గ్రూప్స్ సేమ్ సైడ్ ఉంటే దాన్ని సిస్ అంటాం. ట్రాన్స్ అంటే సేమ్ గ్రూప్సే ఆపోజిట్ సైడ్స్లో ఉంటాయి, సో దాన్ని ట్రాన్స్ అంటాము. ఇది జనరల్గా ఆర్గానిక్లో తెలుసు. ఇక్కడ మనం చదివేది కోఆర్డినేట్ కాంపౌండ్స్. సో ఇక్కడ కోఆర్డినేట్ కాంపౌండ్స్ చదువుతున్నప్పుడు మళ్ళీ ఇది కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉండే వాటిలో ఉంటాయి, కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండే వాటిలో కూడా ఉంటాయి. ఫస్ట్ మనం కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉండే వాటిలో డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. కోఆర్డినేషన్ నెంబర్ 4లో మళ్ళీ 2 types ఉన్నాయి, టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్, స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్. సో ఫస్ట్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ తీసుకుంటే టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ అనేవి మనం పొజిషన్స్ని సేమ్ గ్రూప్స్ సేమ్ సైడ్ అని ఆపోజిట్ సైడ్ మనం కంపేర్ చేయలేం. సో అందువల్ల టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ అనేవి do not show geometrical isomerism. ఎందువల్లంటే మనం కంపారిజన్ చేయలేము, సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్స్ అని కంపారిజన్ అసలు చేయలేము దీంట్లో. ఎందువల్లంటే దీంట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే చూడండి, ఈ విధంగా స్ట్రక్చర్ ఉన్నప్పుడు ఏది సేమ్ సైడ్ ఏది ఆపోజిట్ సైడ్ అని కంపేర్ చేస్తాం, కంపారిజన్ చేయలేము. అందువల్ల టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ do not show the geometrical isomerism. Then next square planar complexes. స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్కి వస్తే స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ అంటే జనరల్గా ఇది ఏ షేప్లో ఉంటాయి చూడండి. ఇది మెటల్, ఇక్కడ సమ్ లైగెండ్స్ ఉన్నాయి, సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ కంపేర్ చేయొచ్చు. సో స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ షోస్ ది జామెట్రికల్ ఐసోమెరిజం. సో ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి స్టూడెంట్స్. దీంట్లో PtNH3 2 times Cl2. సో ఇదొక కాంప్లెక్స్. దీన్ని ఇప్పుడు మనం సిస్ మోడల్లో ట్రాన్స్ మోడల్లో రాస్తాం స్టూడెంట్స్. సో సిస్ ట్రాన్స్ డెఫినేషన్స్ ఐడియా ఉన్నాయి కదా. సేమ్ సైడ్ సేమ్ గ్రూప్స్, ఆపోజిట్ సైడ్ సేమ్ గ్రూప్స్ ఉంటే దాన్ని ట్రాన్స్ అంటాం. ఇప్పుడు మనం చూడండి NH3, ఇక్కడ NH3, ఇక్కడ NH3, సార్ 2 NH3లే కదా. సో 2 NH3 రాసాము, 2 Cl రాయాలి, Cl. ఇక్కడ గమనించండి NH3 Cl. సో గమనించారా, ఇక్కడ NH3
పైన ఉంది, ఇక్కడ NH3 పైన ఉంది. దీన్ని సేమ్ సైడ్గా మనం కన్సిడర్ చేస్తాం. సేమ్ సైడ్ సేమ్ గ్రూప్స్ ఉంటే దాన్ని ఏమంటాం? సిస్. ఇక్కడ గమనించండి, NH3 అనేది ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి. సో ఇట్ ఈస్ ట్రాన్స్. సో సిస్ అండ్ ట్రాన్స్ ఫార్మ్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ఇది జనరల్గా ఏంటంటే సిస్ అండ్ ట్రాన్స్ ఫార్మ్స్. ఎగ్జాంపుల్ టు MAB ట్వైస్. AB అంటే అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగండ్ ఉన్నప్పుడు అది సిస్ ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ ఎలా చూపిస్తుంది అనే స్ట్రక్చర్స్ గీస్తున్న స్టూడెంట్స్. సో ఇక్కడ AB ట్వైస్ అంటే AB, ఇది బైడెంటేట్ లైగండ్ ఇది. సో ఇలా రాయాలి అందుకని. అంటే A కెన్ డొనేట్ ది ఎలక్ట్రాన్స్, B కెన్ డొనేట్ ది. AB అనేది ఒక లైగండ్, యాక్చువల్గా బైడెంటేట్ లైగండ్. సేమ్ సైడ్ ఉన్నప్పుడు మనం ఏం తీసుకుంటాం? దీన్ని సిస్ అని తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని చూడండి స్టూడెంట్స్, పొజిషన్స్ చేంజ్ చేస్తాం, దెన్ ఇట్ బికమ్స్ ట్రాన్స్. సో కోఆర్డినేషన్ నెంబర్ 6 కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండేవి జనరల్గా ఆక్టాహెడ్రల్ షేప్లో ఉంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే CONH3 4 times Cl2 పైన ప్లస్. అంటే ఇప్పుడు COకి 4 NH3లు అటాచ్ అయి ఉండాలి. సో ఆర్డర్లో రాస్తారు, NH3 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 NH3. నెక్స్ట్ 2 Clలు, మొత్తం కాంప్లెక్స్ మీద ప్లస్, అంటే బ్రాకెట్ లాగా అనమాట. ఇక్కడ చూడండి అన్ని వరుసగా ఉన్నాయి కదా. సో నెక్స్ట్ స్ట్రక్చర్లో చూసినట్లయితే మనం పొజిషన్స్ మార్చేస్తాం. Cl యొక్క పొజిషన్ మార్చాను, Cl 2 ఆపోజిట్లో వచ్చేటట్టుగా రాశాను. సో ఇక్కడ వీటిని ఏమంటారంటే అన్ని NH3లు పక్క పక్కనే ఉన్నాయి, 2 Clలు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి దీన్ని సిస్ ఫార్మ్ అంటాం. అదేవిధంగా ఇక్కడ Cl 2 ఆపోజిట్లోకి వచ్చాయి చూడండి, ఆపోజిట్లోకి వచ్చాయి కాబట్టి ట్రాన్స్ అంటాం. కాకపోతే ఇక్కడ జనరల్గా 6 మెంబర్లో ఏం చేస్తామంటే సిస్ ట్రాన్స్ అనేవి వాడకుండా ఫేషియల్, మెరిడోనల్ అనే పేర్లు వాడతాం. ఫేషియల్ అండ్ మెరిడియోనల్. సో DIO. సో ఫేషియల్ అండ్ మెరిడియోనల్ అనే పేరు వాడతాం. అంటే సిస్ ట్రాన్స్ అని వాడకుండా సింపుల్గా MER అని వేస్తాం, ఇక్కడ హైఫన్ పెట్టేస్తాం, FAC హైఫన్ పెట్టేస్తాం. ఫేషియల్ మెరిడియోనల్. సో సిస్ ఫామ్ బదులు ఫేషియల్ ఐసోమర్ అంటాం, FAC. ట్రాన్స్ ఫామ్ బదులు మెరిడియోనల్ అంటాం, సింపుల్గా MER అని రాస్తాము. ఇప్పుడు వీటిల్లో ఎన్ని ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి? సో సపోజ్ ఇప్పుడు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి, MA2B4 ఉంటాయి, అదేవిధంగా MA4BC మోడల్స్ ఉంటాయి. ఇవే స్టూడెంట్స్ షార్ట్ కట్స్ ఇవి. MA3B3 ఉంటాయి. సో ఇప్పుడు ఒక్కొక్క దానికి ఎన్ని ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి? సో ఇక్కడ MA2B4 తీసుకుంటే ఈ విధంగా ఫేషియల్ ఫార్మ్స్, సిస్ ట్రాన్స్ ఫార్మ్స్లో మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్తే ఆబ్జెక్టివ్ పర్పస్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందండి స్టూడెంట్స్? ఆబ్జెక్టివ్ పర్పస్లోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా స్ట్రక్చర్లు తీసుకుంటే చాలా టైం పడుతుంది. సింపుల్గా MA2B4 మోడల్లో ఉంటే 2 జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి. MA4BC అయితే 2 జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి. MA3B3లో కూడా 2 ఐసోమెరిక్ ఫార్మ్స్ పాసిబుల్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. అదేవిధంగా MA3B2C, అదేవిధంగా MA3BCD, MA2B2C2. వీటిలో చూసినట్లయితే స్టూడెంట్స్ MA3B2C
దీంట్లో 3 జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి. అదేవిధంగా MA2B2C2లో తీసుకున్నట్లయితే 5 జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి. MA3BCDలో అయితే 4 జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి. సో ఇవన్నీ ఒక్కొక్క దానికి స్ట్రక్చర్ తీసుకొని గీస్తే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి. సో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో సింపుల్గా ఇవి కానీ గుర్తుపెట్టుకుని మనం టక్కటక్క ఆన్సర్స్ పెట్టేయచ్చు, టైం వేస్ట్ అవ్వకుండా. ఎందుకంటే ఆబ్జెక్టివ్లో తక్కువ టైంలో ఎక్కువ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చేయాలి కదా, అందువల్ల. MA2B2CDలో 6 జామెట్రికల్ ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి. MA2BCDలో 9 ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయి. A compound which can rotate, a compound which can rotate plane polarized light is optically active. ఏ కాంపౌండ్ అయితే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని రొటేట్ చేయగలదో దెన్ దట్ కాంపౌండ్ is said to be optically active. So that means coordination compounds having same formula but differ in their ability of rotate the plane polarized light is said to be optical isomerism. Compounds having same molecular formula but differ in their ability to rotate the directions of plane polarized light are called optical isomers, and this phenomenon is said to be optical isomerism. ఏవైనా 2 కాంపౌండ్స్ తీసుకుంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండాలి, బట్ అది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని రొటేట్ చేసి డైరెక్షన్ అనేది చేంజ్ అయ్యి ఉండాలి. ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. ఓకేనా, ప్లస్ అనేది ఒక డైరెక్షన్ లో వస్తుంది అంటే క్లాక్ వైజ్, మైనస్ యాంటీ క్లాక్ వైజ్. ఇలా అటువంటి వాటిని ఆప్టికల్ ఐసోమర్స్ అంటారు. మిర్రర్ ఇమేజెస్ టు ఈచ్ అదర్ అండ్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ అయి ఉండాలి. సో అప్పుడు వాటిని ఏమంటారంటే ఎనాన్షియోమర్స్ అంటారు. ఎనాన్షియోమర్స్ లేదా ఆప్టికల్ ఐసోమర్స్. సో గివెన్ కాంపౌండ్స్ అనేవి ఒకదానికొకటి మిర్రర్ ఇమేజ్ గా ఉండాలి. దాన్ని కట్ చేసి ఒకదానికి ఒకటి ప్లేస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వకూడదు. మ్యాచ్ అయితే సూపర్ ఇంపాసిబుల్. ఇఫ్ డస్ నాట్ మ్యాచ్ దట్ మీన్స్ నాన్ సూపర్ ఇంపాసిబుల్. సో ఎగ్జాంపుల్కి ఏదైనా బైడెంటేట్ లైగండ్ తీసుకుంటాం. సో జనరల్గా ఈ విధంగా మిర్రర్ ఇమేజెస్ అయ్యండి నాన్ సూపర్ ఇంపాసిబుల్ అయితే అటువంటి వాటిని ఏమంటారంటే కైరల్ అంటాం. యాక్చువల్గా ఇండైరెక్ట్గా దీని మీనింగ్ ఇంకోటి కూడా ఏంటంటే కైరల్ మీన్స్ ఇట్ మస్ట్ బి మెటల్ మస్ట్ అటాచ్ టు 4 డిఫరెంట్ గ్రూప్స్. అంటే అది మిర్రర్ ఇమేజ్ ఉండాలి, నాన్ సూపర్ ఇంపాసిబుల్ అయి ఉండాలి. సో మళ్ళీ దీనికి 2 ఫార్మ్స్ ఉంటాయి. ఇట్ హ్యాస్ 2 ఫార్మ్స్. సో ఈ ఆప్టికల్ ఐసోమర్స్ అనేవి మళ్ళీ 2 ఫార్మ్స్ ఉంటాయి. ఎందువల్ల అంటే ఇక మనం ఆల్రెడీ చెప్పాం కదా, రొటేషన్ డైరెక్షన్ అని మారిపోవచ్చు అని. అంటే దాంట్లో 2 డైరెక్షన్లు ఉంటాయి. ఒక డైరెక్షన్లో వస్తే డి ఫార్మ్ వస్తుంది, ఇంకొక డైరెక్షన్లో వెళ్తే ఎల్ ఫార్మ్. అంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని రొటేట్ చేసి డైరెక్షన్ బట్టి అది రైట్ లో రొటేట్ అయితే డి ఫార్మ్ అంటాం, లెఫ్ట్ లో రొటేట్ అయితే ఎల్ ఫార్మ్ అంటాం. సో ఈ ఎల్ డి అనేవి ఏంటంటే ఆప్టికల్ ఐసోమర్స్ ఈ 2. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం స్టూడెంట్స్. ఇప్పుడు ఏంటంటే COEN థ్రైస్ తీసుకుందాం. ఈఎన్ అంటే ఇథిలిన్ డైయామైన్. సో చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు CO నేను అంటే పైన కాంప్లెక్స్ పైన 3+ కూడా మీకు స్ట్రక్చర్ రాసినా కూడా పైన 3+ రాయాల్సిందే. సో ఈఎన్ అనేది ఒక బైడెంటేట్ లిగెండ్ స్టూడెంట్స్. సో నేను దాన్ని ఇలా రాస్తాను. సో రెండింటితో కలిపి అటాచ్ అయింది అని రిప్రజెంట్ చేయడం ఇది. ఇప్పుడు దీనికి మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే మిర్రర్ ఇమేజ్ రాసేటప్పుడు ఈ విధంగా డాటెడ్ లైన్స్ రాయాలి. మిర్రర్ ఇమేజ్ రాసేటప్పుడు డాటెడ్ లైన్స్ రాయాలి.
ఇప్పుడు దీని యొక్క మిర్రర్ ఇమేజ్ నేను ఇక్కడ రాస్తున్నాను. చూడండి, మిర్రర్ ఇమేజ్ అర్థం చేసుకోండి స్టూడెంట్స్. ఇక్కడ ఒక ఈఎన్ చూడండి, ఇక్కడ ఉన్న ఈఎన్ అనేది ఇక్కడికి వస్తుంది మిర్రర్ ఇమేజ్ లో. ఇక్కడ ఈ లెఫ్ట్ లో, ఇక్కడ రైట్ లో ఉన్న ఈఎన్ అనేది మిర్రర్ ఇమేజ్ లో లెఫ్ట్ అవుతుంది. దీస్ టూ ఆర్ మిర్రర్ ఇమేజెస్. ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వదు అంటే నాన్ సూపర్ ఇంపాసిబుల్. సో దీస్ ఆర్ మిర్రర్ ఇమేజ్ అండ్ నాన్ సూపర్ ఇంపాసిబుల్ ఎనాన్షియోమర్స్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ఆప్టికల్ ఐసోమర్స్ ఇన్ ఏ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. సపోజ్ ఇప్పుడు MA4 మోడల్ ఇచ్చారు, సారీ MA6. M అంటే మెటల్, ఏ అనేవి సేమ్ టైప్ ఆఫ్ లైగెండ్స్ 6 ఉన్నాయి. అప్పుడు ఎన్ని ఆప్టికల్ ఐసోమర్స్ పాసిబుల్ అవుతాయంటే, ఇక్కడ జనరల్గా నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఈక్వల్ టు 0. జామెట్రికల్ ఐసోమర్స్ అయితే 0 వస్తాయి. ఇక్కడ యాక్చువల్గా నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ ఈక్వల్ టు ఇది కూడా 0నే. ఎందువల్ల అంటే సేమ్ టైప్ ఆఫ్ లైగెండ్స్ ఉంటే ఏ రకమైన ఐసోమర్స్ అనేవి పాసిబుల్ కావు. సో MA6కి జామెట్రికల్ ఐసోమర్స్ అయినా ఆప్టికల్ ఐసోమర్స్ అయినా 0. నెక్స్ట్ MA5B, 5 ఏ అనేది 5 టైమ్స్ ఉంది, బి అనేది 1 టైం ఉంది. ఓకేనా? ఇప్పుడు కూడా జామెట్రికల్ ఐసోమర్స్ అనేవి 0 అవుతాయి. ఎందువల్ల అంటే కంపారిజన్ చేయలేం. ఈవెన్ ఆప్టికల్ ఐసోమర్స్ కూడా మనం కంపారిజన్ చేయలేం. ఎందువల్ల అంటే సేమ్ ఉన్నాయి కదా, అందువల్ల ఇది కూడా 0. నెక్స్ట్ MA4B2, ఏ అనేవి 4 ఉన్నాయి, బి అనేవి 2 ఉన్నాయి. అంటే ఏ అండ్ బి ఆర్ డిఫరెంట్. ఓకేనా? సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ వచ్చి 2. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమరిజం 0. ఎందుకంటే కంపారిజన్ చేయలేము స్టూడెంట్స్. A4B2లో మీరు అనొచ్చు A4 ఉన్నాయి, B2 ఉన్నాయి, కంపారిజన్ చేయొచ్చు కదా అని. కంపారిజన్ అంటే ఇక్కడ ఇట్ డస్ నాట్ కంటైన్ సిమిట్రీ. A4B2లో సిమిట్రీ అనేది పాసిబుల్ అవుతుంది. వెన్ ఎవర్ సిమిట్రీ ఈస్ పాసిబుల్ దెర్ ఈస్ నో ఆప్టికల్ ఐసోమర్స్. అన్సిమెట్రికల్కే మనం ఆప్టికల్ ఐసోమర్స్ క్యాలిక్యులేట్ చేయగలం. సో సిమిట్రికల్కి వీ కెనాట్ క్యాలిక్యులేట్ ఆప్టికల్ ఐసోమర్స్. సో MA4B2లో సిమిట్రీ పాసిబుల్ అవుతుంది. స్ట్రక్చర్ డ్రా చేసినప్పుడు మనకు సిమిట్రీ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ MA3B2C, దీంట్లో నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ వచ్చి 3 ఉంటాయి. బట్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అని ఎందుకు అంటున్నాం అంటే ఆప్టికల్ ఐసోమర్స్ ఆర్ 0. ఎందుకని అంటున్నాం అంటే ఇక్కడ కూడా సిమిట్రీ ఎక్కువగా వస్తుంది. సిమిట్రీ వచ్చే కొద్దీ ఏమవుతుందంటే మనకి నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ అనేవి పాసిబుల్ అవ్వవు. నెక్స్ట్ 5th వన్ MA3B3లో నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ వచ్చి 2. హియర్ ఆల్సో ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. సో ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అంటే నో ఆప్టికల్ ఐసోమర్స్. సో క్లియర్గా ఉంది A3B3 అంటే మనకి ఇక్కడ సిమిట్రీ ఈస్ పాసిబుల్. whenever symmetry is possible, no optical isomers, optically inactive. Next MA3BCD లో నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఆర్ 4. చూడండి ఇక్కడ డిఫరెంట్ లైగెండ్స్ వచ్చాయి కదా, అందుకే జామెట్రికల్ ఐసోమర్స్ కూడా పాసిబుల్ అయ్యాయి. నెక్స్ట్ ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ ఆర్ 2. అదేవిధంగా ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఐసోమర్స్ కూడా పాసిబుల్ అవుతాయి. ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఐసోమర్స్ అంటే మనం డిఫరెంట్ స్ట్రక్చర్స్ గీసినప్పుడు వాటిలో ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ వచ్చి 2 వస్తాయి. అదేవిధంగా ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ వచ్చి 3 వస్తాయి. ఇప్పుడు టోటల్ ఐసోమర్స్ అని అడిగారు క్వశ్చన్. టోటల్ స్టీరియో ఐసోమర్స్ ఫర్ MA3BCD అంటే మొత్తం యాడ్ చేయాలి స్టూడెంట్స్. ఇక్కడ మనం స్టీరియో ఐసోమర్స్ అంటే ఓన్లీ ఆప్టికలే, జామెట్రికల్ యాడ్ చేయము. స్టీరియో ఐసోమర్స్ అన్నప్పుడు ఈ 2+3 రెండింటిని యాడ్ చేస్తాం. అంటే 2 ఆప్టికల్ యాక్టివ్ ఐసోమర్స్, 3 ఆప్టికల్ ఇన్యాక్టివ్ ఐసోమర్స్, మొత్తం కలిపినప్పుడు 5 స్టీరియో ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ అని చెప్తాం.
అదేవిధంగా నెక్స్ట్ MA2B2C2 MA2B2C2లో జామెట్రికల్ ఐసోమర్స్ వచ్చి నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఐసోమర్స్ ఆర్ 4, ఆప్టికల్లీ యాక్టివ్ ఐసోమర్స్ ఆర్ 0. సో సిమిట్రీ పాసిబుల్ అయిపోతుంది దీంట్లో. మరి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఐసోమర్స్ వచ్చి 4. దెన్ నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టీరియో ఐసోమర్స్. ఇప్పుడు ఏం చెప్తాం స్టూడెంట్స్? 0 + 4 అని చెప్తాం. 0 + 4 0. ఓకేనా? సో ఓన్లీ 4 స్టీరియో ఐసోమర్స్ ఆర్ పాసిబుల్. సో ఇవన్నీ యాక్చువల్గా షార్ట్ కట్స్ స్టూడెంట్స్. ఇవి స్ట్రక్చర్స్ డ్రా చేసినప్పుడు మనకి సిమిట్రీ పాసిబుల్ అవుతుందా లేదా అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక నేను వితౌట్ స్ట్రక్చర్స్ జనరల్గా స్టేట్మెంట్ లాగా ఇచ్చాను.